రవి ప్రకాష్ సిలికానాంధ్ర ఆసుపత్రి కూచిపూడి సూపర్ స్పెషాలిటీ వైద్య సేవలు పూర్తిగా ఉచితం. రంగపురం మాది. నా పేరు పాలయ్య. మా ఊర్లో మరి మా గ్రామ పెద్దలు మమ్మల్ని బొడ్రాయి కోసం డబ్బులు ఇవ్వమని అడిగారు. డబ్బులు మేము 120 ఇళ్ళు ఉన్నాయి మావి. 120 ఇళ్ళు మేము ఒక 20 ఇళ్ళు క్రిస్టియన్స్గా ఉంటున్నాం. మంచిగా దేవుడిని నమ్ముకున్నాం. మేము ఇవ్వకూడదు అండి అని అన్నాం. మేమైతే ఇవ్వకూడదు అంటే ఎందుకు ఇవ్వకూడదు అని అన్నారు. లేదు, మేము దేవుడిని నమ్ముకున్నాం, నాన్న బాధపడి ఉన్నాం, నాన్న ఇబ్బందులు పడి ఉన్నాం, మేము ఇవ్వలేం. కానీ దేనికైనా మన కుల సమస్య అయితే ఏమైనా ఇంట్లో ఊళ్ళో ఏమైనా జరిగినా అడగంటే ఇస్తాం అన్నాం. మేము దానికి కుదరదు, మీరు ఇవ్వాల్సిందే, ఇవ్వకపోతే కుదరదు, లేకపోతే ఊళ్ళో నుంచి ఎలేసేస్తాం అన్నారు. ఊళ్ళో నుంచి ఎలేసేస్తాం అన్నారు. ఎలేసి మమ్మల్ని కొట్ల కాడికి రానియట్లేదు, దేని కాడికి రానియట్లేదు. మమ్మల్ని నాన్న ఇబ్బందులు పెడుతున్నారు. కొట్ల వాళ్ళకి 5,000 రూపాయలు జరిమానా. కొట్ల కాడికి వెళ్తే మా చుట్టాలు ఎవరైనా మాతో మాట్లాడితే వాళ్ళకి 5,000 జరిమానా అట్లా అని చేశారు. మేము 10 రోజుల నుంచి బయట ఊరికి వెళ్ళి సరుకులు తెచ్చుకొని తింటున్నాం. మాకు కొట్ల కాడికి సరుకులు కూడా ఇవ్వట్లేదు. మరి దీన్ని బట్టి మీరు ఒక న్యాయం మాకు చేయండి. ఇంతవరకు మేము ఎందుకు వాళ్ళనైతే మేమైతే ఎంత ఒత్తిడి చేయలేదు, వాళ్ళనైతే ఇబ్బంది పెట్టలేదు. మేము అట్టని స్టేషన్ కాడికి వెళ్తామని కూడా బెదిరియలేదు. కానీ మేము ఈ 10 రోజులు ఎందుకు చూసామంటే ఓపిక బట్టి సరే వాళ్ళే తెలుసుకొని మా దగ్గరకు వచ్చి మళ్ళీ అడుగుతారేమో అనుకొని ఇప్పుడు దాకున్నాం. అయినా కూడా రాలేదు మా దగ్గరికి. మరి ఇన్ని రోజులు కాలినడతో కాలినడకి వెళ్తున్నాం, బండి వేసుకుని బయట ఊరికి వెళ్ళి సరుకులు తెచ్చుకొని తింటున్నాం అండి. ఇది మరి మా గురించి న్యాయం చేసి పెట్టండి. ఇది అది వడ్రంగపురం అండి. నా పేరు చెల్లదరు. మేము అందరం కలిసి ఒక 120 కుటుంబాలుగా ఉన్నాం రంగపురంలో. ఎంతో పొలమే బాయిగా బతుకున్నాం. కాకపోతే ఏంటంటే మా పిల్లల కోసం నేను 100 దేవుళ్ళు మొక్కినా, నాకు ఏ దేవుడు సాయం చేయలేదు. సరే ఈ దేవుడు కూడా మొక్కినా సాయం చేసింది. నేను లేచి నిలబడి నా బతుకు నేను బతుకున్నాను. అందరూ కలిసే ఉంటుంది. ఈ మధ్య నాకు పెద్ద బుట్ట ఏదో చేసుకోవాలని ఏదో కొంతగానే పరమాత్మ తీసుకొచ్చి మాట్లాడుకున్నాను. మనకు తెలవాలి. తర్వాత బుట్ట నిమిత్తంగా ఒక 3,000 రూపాయలు ఒక కుటుంబానికి కట్టికి 3,000 రూపాయలు వచ్చి చేద్దామని అనుకున్నారట. మమ్మల్ని అడిగారు, ఏమన్నా దేవుని నమ్ముకున్నాం కదా, మేము అట్లా దండాలు కట్టి పెట్టడం, కొబ్బరికాయలు కొట్టడం మేము వేయకూడదండి. మీరు ఏదైనా చేసుకుంటే చేసుకోండి. పొలం మీద సొమ్ములు గట్ట ఏమన్నట్టు చేసుకోండి. వాటికి కూడా మేము అభ్యంతరం పెట్టాం. ఏదన్నా పేదరికంగా ఉండేవాడు కానీ ఇంకోటి కానీ అటువంటి వాటికి అడగండి, మేము ఇస్తాం. అది హాస్పిటల్ ఖర్చు అయినా లేకపోతే ఏదన్నా మంచి చెడ్డకైనా అడగండి, ఇస్తాం. దానికి సాయం చేయమని చేస్తాం. ఈ 3,000 ఇలాగ కాదండి, మేము ఇవ్వకూడదండి. మళ్ళీ ఆ బాధను బట్టి నేను చెప్తున్నాను, లేకపోతే ఇలాగ కాదు. మరి ఈ రకంగా వాళ్ళు ఏం చేశారంటే మరి కాలు మాట్లాడుకోవాలి. హాస్టల్ చెప్పబట్టే వీళ్ళు ఏనంటున్నారు మాకు. కానీ వాళ్ళు పిలిపించి వాళ్ళ ముందే మాట్లాడి ఏమంటే వాళ్ళ భక్తిని బట్టి ఇవ్వరు. కానీ నేను చెప్తా వాళ్ళు ఇవ్వటం ఏంటంటే ముందు దేవుని నమ్ముకుంటేనే పాస్టర్ దగ్గర పడుతుంది. దేవుని నమ్ముకోండి పాస్టర్ దగ్గర రాడు కదా అని వాళ్ళు మాట్లాడారు. అయితే మీ ముందే అడగనంటే వాళ్ళ ముందే మమ్మల్ని అడిగారు, ఏమన్నా దగ్గర రావని దయచేసి మేము ఏమలేవని ఇక ఏదన్నా అడగమని చెప్తామని చెప్పి సరే అన్ని చెవులు దారాలు వెళ్ళిపోయారు. ఆ కులం అందరూ కలిసి కూడుకొని మాట్లాడుకున్నారు. వాళ్ళ ఇంటికి మనం వెళ్ళకూడదు, వాళ్ళతో మాట్లాడితే 3,000 4,000 అయ్యేది తప్పు అని మాట్లాడుకున్నారంట. కొట్ల కాడ సరుకులు లేకుండా చేద్దాం అని కొట్ల కాడికి వెళ్తే మీకు మేము సరుకులు ఇస్తే 4,000 5,000 డబ్బులు కట్టాలని మరి పెద్దలు చెప్పారు. అది మరి రకం మేమేమన్నా వాళ్ళు అన్నారు. మేము కొడుకూరు వెళ్ళి సరుకులు తీసుకోవాల్సి వస్తుంది. మేము ఏక మనసు కలిగి మమ్మల్ని అందరం మళ్ళీ మాట్లాడుకొని కలిసిమెలిసి ఉండేటట్టు మీరు మాకు న్యాయం చేయగలరని మిమ్మల్ని కోరుతున్నాం. పోలీస్ స్టేషన్లో పోయి చిన్న కంప్లైంట్ ఇస్తాం. వాళ్ళు మీరు కలిసి మాకు న్యాయం చేసి మళ్ళీ కలిసి బతికేటట్టుగా మాకు సాయం చేయండి. ఇది నేను చెప్పేది. అన్నదమ్ములు విడిపోయిపోతామంటారు మా తమ్ముడు పార్తల్లో నేను 10 లక్షలు నేను దాని నిమిత్తం నేను డబ్బులు కట్టినా. నీ ఓపుకున్న కాడ ఓపుకున్న కాడ ఒకటి రాదు కదా, మరి కొట్లోళ్ళు మీరు సరుకులు అయిపోతే మేమే అయిపోవాలి. తెచ్చుకుంటే స్టాక్ అంతేనా? చేసేదే లేదు. నీకు ఇస్తే మాకు 10,000 రూపాయలు గుండు.
మాకు సరుకులు ఇస్తే మీకు 10,000 తప్ప. మీకు మేము సరుకులు ఇస్తే మాకు 10,000 రూపాయలు అక్షరాలు నెట్ క్యాష్ కట్టాలి ఇలాంటి పెద్ద మనుషులు. మరి ఇలా వారు కానీ అబ్బు నీ దండ మాట పిల్లలు నన్ను పక్కల మొత్తం మాకు మీ ప్రాబ్లం అనిపిస్తే మీ కులం ఒడ్డు సంఘం ఉంది కదా అది కాదు ఎందుకు ఇవ్వద్దు అంటున్నారు ఏంటి అడగమన్నారు. మరి ఏం చెప్తూ వాళ్ళకి చెప్పిన నువ్వు ఇచ్చిరువా మరి నువ్వు ఇచ్చిరువా ఇది అడిగా గేట్కి ఏమైనా ఇచ్చిరు నువ్వు ఇవ్వచ్చా? ఇచ్చే కదా ఫస్ట్ నాదే పేరు ఈ ఊళ్ళో ఇస్తే మీకు 5,000 పడతాయి అనుకుంటా పోయింది. మరి మేము ఏడికి పోవాలి ఊళ్ళో ఉండాలా? అట్లా కాదు కానీ దేవుడు నమ్ముకున్నా నమ్ముకోకపోయినా దాని గురించి కాదులేండి. ఇప్పుడు ఎట్టేనండి ఇప్పుడు నాకు ఇష్టమైంది అనుకో నా కడుపులో ఉన్నదే పెడతా. అట్టగా ఊరు సమస్య కులం సమస్య ఏమండి పొలం సమస్య అంటే ఇది కాదు. ఎవరైనా కొట్టుకున్నాం అనుకో లేకపోతే లేదంటే మాకు ఏమైనా పెళ్లి చేసుకున్నాం అనుకో ఏమండి ఏమైనా పెళ్లి చేసుకున్నాం అనుకో మేము ఏమనంటే మేము దీన్ని తీసుకొచ్చినాం అంటే మేము ఏమనంటే అది నువ్వు నిలబెట్టు. అదే RTV యాప్ వార్తల్ని క్షణాల్లో చదివే అవకాశం ఉంటుంది. ఒక న్యూస్ పేపర్, ఒక టెలివిజన్ ఛానల్ మీ చేతుల్లో ఎప్పుడూ ఉంటాయి.